అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. భారతదేశంలో విశాలమైనటువంటి భూభాగం ఉన్నది. ఇటు కాశ్మీర్ నుంచి, లేకపోతే ఇటు కన్యాకుమారి నుంచి అటు కాశ్మీర్ దాకా, లేకపోతే అటు ఉత్తరం నుంచి ఇటు దక్షిణానికి వచ్చినప్పుడు అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి దాకా, అటు హిందూ మహాసముద్రం నుంచి ఇటు అరేబియా మహాసముద్రం దాకా విశాలమైనటువంటి భూభాగం ఉన్నది. సముద్రం భారతదేశానికి 3 వైపులా, ఉత్తరాన హిమాలయ పర్వతాలు తీసేస్తే తూర్పున బంగాళాఖాతం, ఉత్తర దక్షిణాలు అరేబియా మహాసముద్రం, అదేవిధంగా హిందూ మహాసముద్రం ఉన్నాయి. కానీ నీళ్లు ఉన్నాయి, కానీ సముద్రం నీళ్లు మనకు ఏమిటికి పంటలకి కానీ తాగడానికి కానీ ఉపయోగపడవు. ఇక ముఖ్యంగా భూమి మీద చూసుకున్నప్పుడు భారతదేశ భూభాగాన్ని మనం తీసుకున్నప్పుడు వేసవి కాలం వచ్చిందంటే చాలు కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి నుండి మనం చూస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా 365 రోజులు నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలు, అదేవిధంగా కేవలం ఆ యాసవి కాలంలో మాత్రమే నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలు. ఇంకా మూడో అంశాన్ని మనం చూసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాలుగా మనం చెప్పచ్చు. సో సోదరులారా, సోదరిమణులారా, భారతదేశ ప్రపంచ జనాభాలో 18% కలిగి ఉందనేది, జనాభాలో 4% మందికి మాత్రమే నీటి వనరులు ముఖ్యంగా బాగా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అనేక మనం మ్యాగజైన్స్ని, అనేక సమాచారాన్ని, అనేక బుక్స్ని మనం బైహార్ట్ చేసినప్పుడు, చదువుకున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం బాధ కలిగిస్తూ ఉంటుంది. ఇదేదో భారతదేశానికో, లేకపోతే చైనాకో, లేకపోతే పక్కన ఉన్న పాకిస్తాన్, శ్రీలంకలకో సంబంధించిన అంశం కాదు. మానవ నాగరికతలన్నీ కూడా ఈ నీటి దగ్గరనే, నదుల పక్కనే ఏర్పడ్డాయి అనేది సుస్పష్టం. అటు మొహంజోదారో నాగరికత, సింధు నాగరికత, హరప్ప నాగరికత దగ్గర నుంచి అన్నీ మనం చూసుకున్నప్పుడు క్రీస్తు పూర్వం నుంచి కొన్ని వందల, వేల, లక్షలాది సంవత్సరాలుగా జీవరాశి అంతా కూడా నీటితోని లింకప్ అయి ఉన్నది. ప్రకృతి సిద్ధంగా ఎండావాన ప్రకృతి సిద్ధంగా వస్తాయి. గాలి కూడా ప్రకృతి సిద్ధమైంది. ఎక్కడున్నా ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. సరే, పర్వత ప్రాంతాల్లో గాలి ఉంటుందా లేదా, పైకి పెరగకుండా ఉంటుందా, అదొక భాగం. మానవ నివాసయోగమైన ప్రాంతాలు ఎంతున్నా కూడా నీళ్లు ఉన్న దగ్గరే మానవులు కానీ, జీవరాశులు కానీ జీవిస్తాయనేది నేను చెప్పక తప్పదు. నేనే కాదు, ఎవరైనా చెప్పాల్సిన అంశం. సో అందుకోసం జీవజాతులన్నీ కూడా నీటికి దగ్గరలో, నదులకు దగ్గరలో జీవించినాయి. సముద్రాలకు దగ్గరలో కాదు. సముద్రాల దగ్గరలో అంటే అవి తాగునీరు ఉండదు, ప్లస్ తుఫాన్లు వస్తే ముంచేస్తాయి. కాబట్టి నదులకు దగ్గరలో ఉండేవి. ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, అది అంటే నదులు కానుకొని వాళ్ళ పొలాలు ఉంటాయి. ఆ సమీపంలో వరద ప్రాంతాలు, వరద అందనంత దూరం, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వీళ్ళు ఇల్లు కట్టుకోవడం, 1/2 కిలోమీటర్ పైన దూరంలో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఆ నదులకి ఆ ఎడ్జి వాటర్ వచ్చేదానికి సంబంధించి. సో నదులతోనే ముడిపడి ఉన్నది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. మానవ నాగరికత నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఉన్నది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, దీన్ని మననంలో పెట్టుకోండి. వీటన్నిటి నుంచే నదుల అనుసంధానం అనే అంశం ఒకటి మన ముందు అనేక పదుల సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా వినపడుతున్నటువంటి అంశం. ఒకవైపు హిమనీ నదాలు, లేకపోతే హిమాలయ పర్వత ప్రాంతాలని మనం తీసుకున్నప్పుడు అవి జీవనదులుగా 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇంకోవైపు కొన్ని ఋతుపవనాల బేస్డ్గా ఉండేటువంటి ఋతుపవనాలు వస్తేనో, లేకపోతే తుఫాన్లు వస్తేనో ఆ నదులు ప్రవాహం జరుగుతుంది. చెరువులు, కుంటల నిండి అట్లా వ్యవసాయం సాగయ్యే పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. సో కొన్ని ప్రాంతాలు రాజస్థాన్లో ఎడారిలాగా, కొన్ని ప్రాంతాల్లో తార ఎడారిలాగా, కొన్ని ప్రాంతాలు ఎప్పుడు విపరీతమైన డ్రాట్తోని కరువు ప్రాంతాలుగా, ఆ ప్రాంతాల ప్రజలు పేదరికంలో మగ్గుతూ, కొట్టుమిట్టాడుతూ సో ఆ విధంగా జీవిస్తారని తెలియజేస్తున్నాను. ఈ క్రమం నుంచి పుట్టిందే. ఒకవైపు 365 రోజులు పారేటువంటి నదులు ఉంటాయి. ఇంకోవైపు చుక్క నీరు లేనటువంటి, ఏదో వర్షం వచ్చినప్పుడు వాగు కొట్టకపోయినటువంటి చిన్న తరహా వాగులు, ఏర్లు, లేకపోతే నదులు ఉంటాయి. సో ఇట్లాంటి పరిస్థితులు. ఇంకొక టైంలో వర్షాలు వస్తేనే వరదలు వస్తాయి, లేకపోతే లేదు. ఇట్లా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. విశాలమైన దేశం ఇది. దేశానికి సంబంధించి ప్రపంచంలో కూడా ఇట్లా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కాన్సెప్ట్ నుంచి, ఇట్లాంటి పరిస్థితుల నుంచి నదుల అనుసంధానం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఈ దేశ ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఆ విధంగా నదుల అనుసంధానంతోనే ప్రపంచాన్ని భారతదేశాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. ఏ దేశానికి సంబంధించి ఆ దేశం సరిహద్దులు ఆ ఘోరంతా జరిగినా కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నేను సడన్గా ప్రపంచానికి దీనికి సంబంధం లేదు. ఏ దేశానికి సంబంధించింది ఆ దేశానికి. ఈ మధ్య రాష్ట్రాల మధ్య కూడా నదీ జలాలకు సంబంధించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే చూడండి, నీటి యుద్ధాలే జరుగుతాయి అంటే, అంతకుముందు పానిపట్టు యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు పానీ కోసం పట్లు పడతా ఉన్నారు, యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నదీ అంశాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో నడిపిన ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పంచాయతీ నడుస్తూ ఉంది. ఇంకా పరిష్కారం కాల. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగినా కూడా. సో నీటికి అంత
ప్రాధాన్యత ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనం పరిధిలో ఉంటుంది. ఆయా రాష్ట్రాల ఓటాలని కేంద్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన జలవనరుల శాఖ, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంటారని తెలియజేస్తా ఉన్నాను. నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో ఈ కాలువల ద్వారా, రిజర్వాయర్ల ద్వారా, నెట్వర్క్ల ద్వారా వివిధ నదీ వ్యవస్థలను అనుసంధానించడం ఇందులో నిబిడీకృతమైంది. ఈ ప్రాజెక్ట్ కింద 30 లింకులు, దాదాపుగా 3000 స్టోరేజ్ డ్యామ్లు ఈ నెట్వర్క్ ద్వారా భారతదేశంలో 37 హిమాలయ మరియు ద్వీపకల్ప నదుల్లో ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలని చెప్పేసి డిమాండ్ వినపడతా ఉంది. దీని ద్వారా అధిక నీటి ఉండేటువంటి దాన్ని బేసిన్లతోనే ఆయా బేసిన్స్లో ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో డ్యాములు కట్టి వాటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వీటిని ఒక నది నుంచి ఒక నదికి డంపింగ్ చేయగలిగితే, అంటే జీవనదుల నుంచి డ్రాట్ ఏరియాలకి వరదలు వచ్చే టైంలో వాటిని మళ్ళీ ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల, వాటర్ని డంప్ చేసుకోవటం వల్ల ఆ విధంగా ఉపయోగం జరుగుతుంది. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తాను. ద్వీపకల్ప నదులకు సంబంధించి ద్వీప నదులు ఇట్లా రకరకాల పేర్లతో ఉన్నాయి. సో ఇందులో డ్రాట్ ఏరియాకి బాగా వర్షాలు లేకపోతే బాగా ప్రవహించే నదుల నుంచి డ్రాట్ ఏరియా వైపు, కరువు ఉన్న ప్రాంతాల వైపు వీటిని ఈ వాటర్ని తరలిస్తారు. అంటే బాగా వాటర్ ఉన్న బేసిన్ నుంచి, అంటే ఆ డ్యాముల నుంచి ఇటువైపు డంప్ చేస్తారు. అంటే అది పైప్ లైన్ ద్వారానా లేకపోతే కాలువల ద్వారానా దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ విధంగా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం నీటిని బదిలీ చేయటం. అంటే ఈ దీంట్లో హిమాలయ మరియు ద్వీపకల్ప నదులను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తారు. దీంతో నీరు అధికంగా ఉండే డ్యాముల దగ్గర నుంచి కొరతున్నటువంటి ప్రాజెక్టులకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు గోదావరి నది జలాలు కృష్ణానది నిండా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి డ్యాములలో నీటి కొరత ఉన్నది. అందుకోసం గోదావరి నది జలాలు గోదావరి నది నుంచి దాని కాలువల ద్వారా లేకపోతే పైప్ లైన్ల ద్వారా కృష్ణానదిలో మెర్జ్ చేస్తారు. ఆ విధంగా కృష్ణా జలాలుకి సంబంధించి ఆ విధంగా త్రాగునీరు, సాగునీరుకి సంబంధించి ఉపయోగపడుతుంది అనేది ఈ యొక్క ఏదైతే ఉందో నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. సో ఆ విధంగా దీన్ని దక్షిణాసియా వాటర్ గ్రిడ్గా దీన్ని పిలుస్తూ ఉన్నారు. 1919 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీ, అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మద్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది. దానికి చీఫ్ ఇంజనీర్గా సర్ ఆర్థర్ కాటన్ అనేవాడు. కాటన్ బ్యారేజ్ రాజమండ్రి ప్రాంతంలో కట్టారు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో హిమాలయ, అంటే భారతదేశ వ్యాప్తంగా 37 హిమాలయ మరియు ద్వీపకల్ప నదులు ఉన్నాయి. దీన్ని ఒకదానితో ఒకటి అనుసంధానం చేయటం వల్ల భారతదేశ వ్యాప్తంగా నీటి ఎద్దడి లేకుండా సస్యశ్యామలంగా పచ్చని పంట పొలాలతోని, ఎన్విరాన్మెంట్తోని ఉత్పత్తి, ఎక్కువ ప్రొడక్షన్ జరగటం, ఎక్కువ పంటలు పండించడం, ఆ విధంగా దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కాన్సెప్ట్లో దీన్ని మరింత డెవలప్మెంట్ చేస్తూ కొన్ని నదులు అనుసంధానం ఇప్పటికే జరుగుతుందనే తెలియజేస్తున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోయేటువంటివి దీన్ని మనం చూస్తాను. నదుల అనుసంధానానికి సంబంధించి ముఖ్యంగా 30 లింక్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో 30 లింక్ ప్రాజెక్టులలో 14 ఏమో హిమాలయ ప్రాంతాలకు సంబంధించి 14 లింక్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ద్వీపకల్ప ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలో 16 లింక్ ప్రాజెక్టులు ఉన్నాయి అనేది తెలియజేస్తాను. అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా మనం అనుకోవచ్చు. సో అటు హిమాలయ ప్రాంతాల వైపు 14 లింక్ ప్రాజెక్టులు కట్టవచ్చు ఇట్లాంటి నదుల అనుసంధానానికి సంబంధించి. విధంగా ఇటువైపు వచ్చినప్పుడు దక్షిణ భారతదేశంలో 14 హిమాలయాల వైపు, 16 లింక్ ప్రాజెక్టులు దక్షిణ భారతదేశం వైపు అనేది ఈ ఒక ప్రాక్టికల్ వాస్తవిక ప్రణాళికలో మనం దీన్ని ఐడెంటిఫై చేశాం. సో నదుల అనుసంధానం అంటే ఒకవైపు విపరీతమైన కరువు ఉంటుంది, ఇంకోవైపు విపరీతమైన వరదలు ఉంటాయి. వీటన్నిటిని మెర్జ్ చేసి ప్రజల అభివృద్ధి వైపు మళ్ళవచ్చు. తద్వారా వరదలను కూడా అరికట్టవచ్చు. డ్యామ్స్ కట్టినప్పుడు ఆ వరదలన్నీ డ్యామ్స్లో స్టోరేజ్ అవుతాయి. ఆ డ్యామ్స్ కట్టే నాటికే ఆ పరివాహక ప్రాంతాల ప్రజల్ని, అంటే డ్యామ్ వరదలు పెరిగే ముంపు ప్రాంత వరదలు ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 7 మండలాలు అవుతుందంటే 7 మండలాల ప్రజల్ని తరలించారు. ఇక ఒకసారి తరలించిన తర్వాత ఆ ప్రాబ్లం ఉంది. అట్లనే ఎక్కడైతే ఏదైతే ఉన్నదో మనకి 37 యమని నదాలకు సంబంధించినటువంటి నదులకు సంబంధించి ఇక్కడ చెప్తా ఉన్నారు. మొత్తం 30గా ఐడెంటిఫై చేశారు. మొత్తం 37లో 30 అటే 14 ఇటు 16, ఉత్తర భారతదేశానికి సంబంధించి 14 ఇటు 16, మిగిలినటువంటి 7 ఏదైతే ఉన్నదో
ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులుగా మనం చూడొచ్చు. కరువు ప్రాంతాల్లో అంటే ఇటు కరువు ప్రాంతాలు ఉంటే ఇటు వరదలు ఎక్కువ వస్తుంటే ఈ వరదలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల నుంచి కరువు ప్రాంతాల వైపు మళ్ళించొచ్చు. దానివల్ల ఇటు వరదల ప్రాంతంలో ఉన్నటువంటి వరదల ముంపులు ఇబ్బందులుండు. ఇటు పక్క ఆ వరదని ఇటు మలపటం వల్ల ఈ కరువు ప్రాంతాలు డ్రాట్ ఏరియాలో వాటరు ఫెసిలిటీ పెరుగుతుంది కాబట్టి 2 ప్రాంతాలను అనుసంధానం చేయడానికి ఆ విధంగా ఉపయోగపడుతుంది నదుల అనుసంధానం అనేది చెప్పుకోక తప్పదు. ఇక నదుల అనుసంధానం అనేది త్రాగునీరు, సాగునీరు సమస్యని శాశ్వత పరిష్కారం చేయడానికి ఉపయోగపడుతుంది దేశానికి సంబంధించి. ఈ నదుల అనుసంధానం అనేటువంటి ప్రాజెక్ట్ పూర్తి అయితే ఇది ఇక మనకి విద్యుత్తు సమస్య కూడా ఉండదు. అది కరెంటుకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాజెక్ట్‌ని అంతా మనం పూర్తి చేసుకోగలిగితే, ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తి చేయగలిగితే 34,000 మెగావాట్ల విద్యుత్తుని మనం ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరానికి అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా పొడి వాతావరణాన్ని పెంచడానికి నదుల వాతావరణం మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎండాకాలం రిజర్వాయర్లు మినిమం లెవెల్స్‌కి వచ్చేస్తాయి. ఆ క్రమంలో మనం చేపల పెంపకాన్ని, లేకపోతే వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాలను, లేకపోతే నావిగేషన్, అడవులకు సంబంధించినటువంటి ఫారెస్ట్రీని పెంచే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రకృతి, పర్యావరణం, ఇతర జీవరాశులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అన్ని అభివృద్ధికి తార్కాణాలుగా పేర్కోవచ్చు. ఆ విధంగా మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సో, ముఖ్యంగా తూర్పు వైపు ఉన్నటువంటి తూర్పున బంగాళాఖాతం ఉన్నటువంటి మనం తీసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఈశాన్య ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటాయి. అటు కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ దాకా. అట్లా పోతే ఒరిస్సా దాకా పోతే మహారాష్ట్ర దాకా పోతాయి. ఈ పరిస్థితులు ఉన్నాయనే తెలియజేస్తా ఉన్నాను. సో, అయితే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలకు ఈ ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించి ఈ తెలుగు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం ఇదవుతుంది. ఒకవేళ ఋతుపవనాలు రానప్పుడు ఈ ప్రాంతాలు పంటల బండక బావుల కింద, చెరువుల కింద కొద్దిపాటి పంటలే పండుతాయి. అవి కూడా లిమిటెడ్. సో, ప్రాజెక్ట్ ద్వారా సపోజ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ పారుదల జరుగుతూ ఉంది. సో, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కొన్ని లక్షల ఎకరాలు సాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండకపోతే కొన్ని లక్షల ఎకరాలు మళ్ళీ డ్రాట్లోకి వెళ్ళిపోతుంది. చెరువుల కొండల కింద ఏదో కొద్దిపాటి పంటలు పండుతాయి. సాగర్ ఫుల్గా నిండితే పంట పండుతుంది. మళ్ళీ చెరువులు ఎండిపోయడానికి, అంటే చెరువులో నీళ్ళు అయిపోయినాయి అనుకోండి, 1000 ఎకరాలు, 4000 ఎకరాలకు చెరువు, 10,000 ఎకరాలకు కొన్ని పెద్ద చెరువులు ఉన్నాయి. దాని టైంలో మళ్ళీ వీటిని పెంచేస్తారనేది తెలియజేస్తాను. ఆ చెరువుల్లో వేసవికాలం మార్చి, ఏప్రిల్ దాకా వచ్చే సందర్భాలు ఉంటే ఆ టైంలో చెరువులను కూడా నింపుతారు. సో, ఆ విధంగా రెండో పంట కూడా చెరువులు, ఇతర ఆయకట్లకు సంబంధించి, అదేవిధంగా బోర్లకు సంబంధించి వచ్చినప్పుడు కూడా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి భూగర్భ జలాలను కూడా మెయింటైన్ చేసుకునే అవకాశం అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఇక లోతట్టు జలమార్గ రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్నందున ఈ ప్రాజెక్టు, ఇలాంటి తరహా ప్రాజెక్టులు వాణిజ్యపరంగా కూడా ఉపయోగపడతాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో చేపల పెంపకానికి సంబంధించి ఇతర కార్యక్రమాలు చేపట్టే ఇతర ప్రత్యామ్నాయ ఆదాయ వనరులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. గొర్రెల పెంపకం వీటన్నిటికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అదనపు వాటర్ డిఫెన్స్ ద్వారా దేశ రక్షణ మరియు భద్రతలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇటు పారిశ్రామిక రంగానికి కూడా ఈ నదుల అనుసంధానం, నీటి సమస్య ఉండదు. ఆ విధంగా ఈ ప్రాజెక్టులు, ఈ నదుల అనుసంధానం ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది దేశానికి అంత ఉపయోగపడుతుందని తెలియజేసుకోవచ్చు. నదుల అనుసంధానం ప్రాజెక్టు మీద అనేక సవాళ్ళు ఉన్నాయి. ఇది మంచిదే అయినప్పటికీ కూడా అనేక సవాళ్ళు మన ముందున్నాయనేది చెప్పుకోవచ్చు. ఈ నదుల అనుసంధానంతో అనేక ఉపయోగాలు ఉన్నప్పటికీ కూడా అనేక అడ్డంకులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులు సాధ్యాసాధ్యాలు కూడా ముడిపడి ఉన్నది. ప్రాజెక్టులు దాదాపు ఈ ప్రాజెక్టులన్నీ నదుల అనుసంధానం చేయాలంటే 5.6 లక్షల కోట్లు దీనికి బడ్జెట్ అవుతుంది. సో, ఇది దేశ బడ్జెట్ మొత్తం కలిపితే ఏడి పెట్టకుండా అదే పెడితే కొన్ని దశాబ్దాలు, కొన్ని వందల సంవత్సరాలు పట్టవచ్చు ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు. సో, ఆ విధంగా ఇంజనీరింగ్ సామర్థ్యం, అవసరం బట్టి ఖర్చు, మానవ శక్తి వనరులు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇది ముడిపడిన అంశంగా మనం చెప్పొచ్చు. పర్యావరణానికి సంబంధించి కూడా ప్రభావం ఉంటుంది. భారీ ప్రాజెక్టులు కావడంతో పర్యావరణ వ్యవస్థలను మారుస్తుంది. స్థానభ్రంశం మరియు మార్పులు, అనేక రకాల పరిస్థితులు ఉంటాయి. వృక్ష జంతు జాతులకు సంబంధించి ఇది దెబ్బతింటుందనేది పర్యావరణవేత్తల నుంచి కనపడుతున్నటువంటి ఇది. జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలు నదీ వ్యవస్థ పరిధిలోకి వస్తాయి కాబట్టి ప్రాజెక్టులను అమలు చేసేటప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో, వీటన్నిటిని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సముద్రంలోకి మంచినీటి ప్రవాహాన్ని తగ్గిస్తూ తద్వారా సముద్ర జలాల జీవులపై
పడుతూ ఉంటుంటుంది. సో, అందుకోసం సముద్ర జీవరాశులు ఒక ఉప్పు నీటిలో జీవిస్తాయి కాబట్టి ఈ నీళ్ళు వెళ్ళేసరికి వాటికి మళ్ళీ ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. సమాజంపై ప్రభావం ఆనకట్టలు మరియు రిజర్వాయర్లు నిర్మించడం వల్ల ఏదైతే ఉన్నదో అది ప్రజల స్థానభంశం చెందుతాయి. ఇది చాలామందికి బాధను కూడా కలిగిస్తుంది. పునరావాసం అందించాలి. సో, సోదరులారా, సోదరీమణులారా, ఈ నదులకు అనుసంధానానికి సంబంధించి అనేక ప్రాజెక్టులు కట్టేటప్పుడు అక్కడ పరివాహక ప్రాంతాల ప్రజలు వేరే వైపు షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో, ఆ విధంగా ఉంటుందనే తెలియజేసుకుంటా ఉన్నాను. సో, వాళ్ళ పరివాహక ప్రాంతాల ప్రజలకు సంబంధించి అనేక ఇళ్ళు కట్టించడం, లేకపోతే వాళ్ళ పొలాలు అలాట్మెంట్స్ అంటే ముంపు ప్రాంతాల్లో చాలా వాళ్ళు సాగు చేసుకునే పొలాలు అవుతాయి కాబట్టి ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి పొలాలు మళ్ళీ అలాట్మెంట్ చేయడం ఇవన్నీ చాలా కార్యక్రమంతో ముడిపడి ఉన్నది. సో, నదుల అనుసంధానం మంచిదేలే కానీ నదుల అనుసంధానం ఇంపాక్ట్ మళ్ళీ ప్రజలకు సంబంధించి, జీవరాశికి సంబంధించి అనేక ప్రభావాలు ఉంటాయనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో, ఆ విధంగా వరదలను నియంత్రించడం, లేకపోతే వరదలను నియంత్రించే ప్రాజెక్టుల సామర్థ్యంపై కొందరు అనుమానాలు ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఇది సాధ్యమే అయినప్పటికీ భారతదేశ అనుభవం భిన్నంగా ఉంది. హీరాకుడ్ ప్రాజెక్టుని తీసుకోండి. హీరాకుడ్ డ్యాము, దామోదర డ్యాము, పెద్ద ఆనకట్టలు, ఇట్లాంటి మొదలైన పెద్ద ఆనకట్టలు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వరదలు తెచ్చిన సందర్భాలు ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి అన్ని ప్రాజెక్టులు కూడా వరదల నివారణ చేస్తాయని మనం చెప్పలేం. సో, వీటితో పాటు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఈ అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించి వచ్చినప్పుడు కేరళ, సిక్కిం, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు నదుల అనుసంధాన ప్రాజెక్టుకి వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఇండియాకి సంబంధించి కాదు, ఈ ఇతర అనేక రకాల అంతర్జాతీయ స్థాయి వివాదాలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టులో భాగంగా హిమాలయ భాగంలో ఆనకట్టలు నిర్మించడం, నదులను అనుసంధానించడం వల్ల పొరుగు దేశాలపై ప్రభావం చూపుతుంది. సో, ప్రాజెక్టు అమలు చేస్తున్నప్పుడు దీనికి పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నుంచి గంగా నదికి నీటిని తరలించడానికి బంగ్లాదేశ్ అదొక దేశం, ఇండిపెండెంట్ దేశం. సో, స్వతంత్రం రాకముందు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉండేది. భారత్, పాకిస్తాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్కి ఏర్పడితే అది గంగా బ్రహ్మపుత్ర నదుల అనుసంధానాన్ని తీసుకున్నప్పుడు బంగ్లాదేశ్ దాన్ని వ్యతిరేకిస్తుంది. దాని తర్వాత కెన్ బెత్వా రివర్ ప్రాజెక్టు 2014లో మనం తీసుకున్నప్పుడు దాని అనుసంధానం ప్రాజెక్టు మధ్యప్రదేశ్లో ఉద్భవించింది. దీనికి యమునా నది ఉపనదులు ఉన్నాయి. కెన్ ఉత్తరప్రదేశ్లో బండా జిల్లా సమీపంలో యమునాతో కలుస్తుంది. బెత్వా అనేటువంటి ఉపనది ఉత్తరప్రదేశ్లోని హమీరూర్ జిల్లాలో యమునా నదిలో కలుస్తుంది. అటు కెన్ నది, ఇటు బెత్వా నది, ఈ రెండు లింకు ప్రాజెక్టులు ఏదైతే అనుసంధానం కోసం జాతీయ దృక్పథం కింద ఆ ప్రణాళిక ప్రాజెక్టు ఉన్నది. ఇది నీటి కొరతను పరిష్కరించడానికి, నీటిపారుదలని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందనే తెలియజేసుకుంటా ఉన్నాను. సో, కెన్ ఉపనది, బెత్వా ఉపనది రెండింటికి సంబంధించి ఏదైతే ఉందో ఈ నదుల అనుసంధానం వల్ల ఉపయోగం ఉన్నప్పుడు కూడా దీనికి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి విమర్శలు ఉన్నాయి. కెన్ నది పర్యావరణ వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని, స్థానిక ప్రజలు నివాసం కోల్పోతారని చెప్పేసి, సో అంటే అక్కడ నుంచి షిఫ్ట్ కావాలని చెప్పేసి 2023 కేంద్ర మంత్రివర్గంలో మళ్ళీ ప్రాజెక్టు ఆమోదం తెలిపింది. సో, 20 సంవత్సరాల తర్వాత భారతదేశంలో సగానికి పైగా జిల్లాలు క్లిష్టమైన నీటి పరిస్థితిని ఎదుర్కొన్నాయి. కరువు ప్రాంతాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇట్లా చూసుకున్నప్పుడు ఒకవైపు కరువు ప్రాంతాలు వచ్చినాయి, ఇంకొక వైపు సమృద్ధి నీరు ఉన్నది కాబట్టి అది వాళ్ళకి అవసరాలకు మించి నీరు ఉన్నది కాబట్టి అత్యధిక నీరున్న దాన్ని అటు నుంచి డంప్ చేసి కరువు ప్రాంతాల వైపు సాగునీరు, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపెట్టుకోవడం వల్ల దీనికి దేశానికి సంబంధించి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతాయి. 5.6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. కొన్ని బాలరిష్టాలున్నా, తాత్కాలికమైనటువంటి సమస్యలున్నా, కొన్ని దశాబ్దాల పాటు ఇబ్బందులున్నా కూడా అతి దీర్ఘకాలిక కొన్ని వందల వేల సంవత్సరాలకు సంబంధించినట్టు చూసినప్పుడు సో, ఈ నదుల అనుసంధానం అయితే ఏదైతే ఉందో అది భారతదేశానికి ఉపయోగపడుతుంది. అన్ని దేశాలకు కూడా సాధ్యం కాకపోవచ్చు, కానీ భారతదేశానికి అవకాశం ఉంది కాబట్టి నదుల అనుసంధానానికే నా ఓటు. భవిష్యత్తులో కొన్ని బాలరిష్టాలు అయితే ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలికంగా దేశ సంపూర్ణ అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి, సంతులిత అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నాం. ఆ విధంగా ముందుకు పోవాలని, ఆ విధంగా ముందుకు పోతుందని నేను తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.